అందరికీ నమస్కారం. నేను హరీష్ రంగోజీ. గత హయాంలో అంటే వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యాన్ని ఏ విధంగా అమ్మకాలు జరిపారు, మద్యంలో ఏ విధంగా దోచుకున్నారు, మద్యంతో ప్రజల ఆరోగ్యాలు ఏ విధంగా చెలగాటమాడారు, ఇవన్నీ మనం ఈరోజు కూలంకుషంగా చర్చించుకుందాం. చర్చించుకునే ముందు పేర్ని నాని గారు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో మద్యం ఏ విధంగా అమ్ముతున్నారనే విషయం పైన మాట్లాడడానికి మైకుల ముందుకు వచ్చిండు. జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు కానీ మంత్రులు కానీ ఇన్క్లూడ్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ వచ్చేటప్పుడు స్క్రిప్ట్ పట్టుకొని వస్తారు. ఇప్పుడున్నటువంటి కూటమి ప్రభుత్వం లాగా అవగాహన చేసుకుని మాట్లాడేది తక్కువ, స్క్రిప్ట్ మాట్లాడేది ఎక్కువ మనం చూసేది. ఎందుకంటే ఎవరు ప్రెస్ మీట్లో చూసినా కూడా పేపర్ అయితే ఖచ్చితంగా చూస్తున్నారు. మరి ఆ స్క్రిప్ట్ రాసి ప్రిపేర్ అయ్యి వస్తున్నారా లేకుండా వస్తున్నారా అనేది ఈ వీడియోలో చూద్దాం ఒకసారి. అనధికార ముఖ్యమంత్రి గారు ఒక ఆయన ఉన్నాడు, లోకేష్ నాయుడు గారు. సో రాష్ట్రంలో 164 నియోజకవర్గాలు లేదా 175 నియోజకవర్గాల సంగతి దేవుడు పక్కన పెట్టండి. ఇలా 3 నియోజకవర్గాల్లో కుప్పం, పిఠాపురం, మంగళగిరి, ఈ 3 నియోజకవర్గాల్లో బెల్ట్ షాపుల్లో బ్రాండీ ఏరులై విచ్చలవిడిగా బహిరంగంగా వడ్డీ కొట్లలో ఫ్రిడ్జ్ల్లో పెట్టి అమ్ముతున్న పరిస్థితి మనకు కళ్ళకు కట్టినట్టు ప్రజలకు కనపడుతుంది. ప్రభుత్వం నిర్దేశించినటువంటి టార్గెట్ల కంటే కూడా 30-40% ఎక్కువగా మద్యం అమ్మాలి అని చెప్పని సాక్షాత్తు ఎక్సైజ్ అధికారులు బారు లైసెన్స్ దారుల మీద, బ్రాండీ షాప్ లైసెన్స్ దారుల మీద విపరీతమైన ఒత్తిడి చేస్తూ లిక్కర్ని డంపు చేసే పరిస్థితులు వాళ్ళ టార్గెట్లు పెట్టి మరి మద్యం అమ్ముతూ ఉంటాయి. ఏం పరిస్థితి చెప్తాను. ఓకే, పేరు నాని గారు మీరు మాట్లాడింది బాగానే ఉంది. వాళ్ళ 3 నియోజకవర్గాల్లో మద్యం ఏరులై పారుతుంది, బడ్డీ కొట్టుల్లో కూడా మద్యాన్ని అమ్మేస్తున్నారు అని మాట్లాడుతున్నారే. కొంచెం ముందుకెళ్దాం. మన హయాంలో మద్యాన్ని ఏ విధంగా అమ్మారు, ఏ విధంగా తయారు చేశారు, ఏ విధంగా ప్రజలు ఆరోగ్యాలతో ఆడుకున్నారు మాట్లాడుకుందామా. ఫస్ట్ స్టార్టింగ్ ప్రజల ముందుకు వెళ్ళేటప్పుడు అంటే ఎన్నికలకి వెళ్ళక ముందు ప్రజల్లోకి పాదయాత్ర అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళేటప్పుడు ఏమని మాట్లాడాడు? పూర్తిగా మద్య నిషేధం చేస్తాను అని మాట్లాడాడు. ఏమైంది? చేశాడా? చేయలేదు. ఓకే, పక్కన పెట్టు. ఎందుకంటే మద్యం అమ్మకాలు జరగకపోతే రాష్ట్రానికి ఆదాయం రాదు కాబట్టి నిషేధం చేయలేకపోయాడేమో. ఓకే, ఫర్గెట్. నెక్స్ట్, సరే నిషేధం చేయలేదు, ఉన్న మద్యాన్నైనా అమ్మాడా? అమ్మలేదు. కొత్త బ్రాండ్లు తయారు చేసి కొత్త కంపెనీలు తయారు చేసి ప్రజల్లోకి వదిలాడు. ఓకే, అది కూడా కొత్త బ్రాండ్లు కొత్త కంపెనీలు తయారు చేసి ప్రజల్లోకి వదిలాడు. ఓకే, పోనీ ఆ మద్యమైన క్వాలిటీది ఇచ్చాడా? కల్తీ మద్యాన్ని ఇచ్చాడు. కల్తీ మద్యాన్ని ఇచ్చి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుకున్నాడు. అది కూడా ఓకే అనుకుందాం. ఎందుకంటే మనకు ప్రజలు ఆరోగ్యాలతో మనకు సంబంధం లేదు కాబట్టి మన పార్టీకి అది కూడా ఓకే అనుకుందాం. ఇక నెక్స్ట్, అమ్మకాలు ఏ విధంగా జరిపారు? డిజిటల్ పేమెంట్లు జరిపారా? అంతా నగదే. ఎక్కడ డిజిటల్ పేమెంట్ లేకుండా ఓన్లీ పెద్ద పెద్ద బార్ షాపుల్లోనే డిజిటల్ పేమెంట్లు పెట్టి చిన్న చిన్న దుకాణాలు అంటే ఇప్పుడు ఏదైతే బెల్ట్ షాపులు ఉంటాయో బెల్ట్ షాపుల్లో క్యాష్ని పెట్టారు. మరి ఆ డబ్బులు ఎటు వాడారు? అవి ఏ విధంగా అమ్మకాలు జరిగాడు? ఆ వచ్చే డబ్బులు ఎటుపోయినాయి? ప్రభుత్వం లెక్క ఎంత? ప్రభుత్వం అమ్మింది ఎంత? ప్రభుత్వంకి వచ్చింది ఎంత? బార్కోడ్ అమౌంట్ ఏదో అంటారు సంథింగ్, ఆ అమౌంట్ ఎంత? దానికి లెక్క చెప్పాలి కదా. ఇక్కడ మీరు కూర్చొని పేపర్ పట్టుకొని చదివితే కాదు. మరి ఈ సబ్జెక్ట్ అంతా ఆ స్క్రిప్ట్లో రాయలేదా? దీనికి సంబంధించి సబ్జెక్ట్ లెక్క అంతా స్క్రిప్ట్లో రాయలేదా? ఇది చూసి ఇది చదివి నేను ఇప్పుడు ఏవైతే క్వశ్చన్స్ అడిగినా చదివి అవి చూసి మీరు ప్రెస్ మీట్ పెట్టి ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం మద్యం మీద చేస్తున్నటువంటి అమ్మకాల గురించి మాట్లాడుంటే బాగుండని నా ఉద్దేశం. వాళ్ళ లక్షల కోట్లు పెట్టి వ్యాపారంలోకి దిగినటువంటి మద్యం లైసెన్స్ దారులు ఈ మితిమీరినటువంటి అమ్మకపు టార్గెట్ల వల్ల, సేల్స్ టార్గెట్ల వల్ల చివరికి ఏంటయ్యా పరిస్థితి అంటే వాట్సాప్ మెసేజ్ల ద్వారా బ్రాండీ, విస్కీ, బీరుని
ఇంటింటికి డోర్ డెలివరీ ద్వారా ఇవాళ రాష్ట్రం మొత్తం కూడా సులువుగా అమ్మేటువంటి పరిస్థితులకి కారణమైంది ఈ కూటమి ప్రభుత్వం. చంద్రబాబు నాయుడు గారు వాట్సాప్ గవర్నెన్స్ అంటే ప్రజలకు అర్థం కాల. ఏంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన వాట్సాప్ గవర్నెన్స్ అంటాడు, వాట్సాప్ గవర్నెన్స్ అంటే వాట్సాప్ లో గవర్నమెంట్ ఎట్లా దొరుకుద్ది అని చెప్పాను. కానీ ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చంద్రబాబు నాయుడు గారు చెప్పినట్టుగా ప్రగల్భాలు పలికినట్టుగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సేవలు వాట్సాప్లలో దొరకట్లేదు. కానీ చెప్తా, వాట్సాప్ గవర్నెన్స్ కోసం చెప్తా. ఏం మాట్లాడిండు? ప్రభుత్వం ఇక డైరెక్ట్గా ఇంటికే పంపిస్తుంది, బెల్ట్ షాపులు అమ్మేస్తుందని మాట్లాడాడు కదా. జనరల్గా గత హయాంల గురించి మాట్లాడదాం. వైఎస్ఆర్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఏవైతే బెల్ట్ షాపులు ఉన్నాయో, ఏదైతే మద్యం ఉందో పూర్తిగా గవర్నమెంట్ ఆధీనం ఎందుకు చేసుకుంది? అది ప్రైవేట్ వాళ్ళు జనరల్గా ఒక 10 షాపులు ఉంటే ఒక 10 మందో 20 మందో దానికి టెండర్ వేసుకుంటారు. ఆ టెండర్లో వచ్చిన వాళ్ళు సగం వేసుకొని సేల్ చేసుకుంటారు. అది ఎప్పుడు జరిగిన ప్రక్రియ. మీరు అవేం లేకుండా మద్యం షాపులన్నీ గవర్నమెంట్ పరం ఎందుకు చేసుకున్నారు? ఓకే, గవర్నమెంట్ పరం చేసుకున్నారు అనుకుంది, ఇందులో అన్యాయాలు జరుగుతున్నాయి, ఎవరికి ఇష్టం వచ్చిన రేటు అమ్ముకుంటున్నాడు అనుకుందాం. మరి మీరు ఆధీనం చేసుకొని మీరు ప్రభుత్వం ఫోన్ చేసుకున్న తర్వాత ఆ మద్యాన్ని ఎందుకు నగదు పేమెంటే పెట్టింది, ఎందుకు డిజిటల్ పేమెంట్ పెట్టలేదు అని అడుగుతున్నారు ప్రజలు. మరి దానికి సమాధానం ఏంటి చెప్పండి? ఇప్పుడు ఉన్నటువంటి గవర్నమెంటు ప్రైవేట్ వాళ్ళు టెండర్లు వేసుకున్నారు, ఎవరికి వచ్చిన టెండర్లు వాళ్ళు షాపులు పెట్టుకున్నారు, నడిపించుకుంటున్నారు, బాగానే ఉంది. ఇక్కడ మీకు తప్పు ఎక్కడ కనిపించిందని నాకు అనిపిస్తుంది. మరి వాట్సాప్ గవర్నెన్స్ కోసం మాట్లాడే కదా చెప్తా. బ్రాండీ విస్కీ బీరు మాత్రం వాట్సాప్ లో మాత్రం ఫుల్గా దొరుకుతుంది. ఈ విచ్చలవిడి మద్యం అమ్మకాలు వాట్సాప్ గవర్నెన్స్ మాట్లాడుతున్నాడు కదా. జనరల్గా వైఎస్ఆర్సీపీ పార్టీ అధినాయకుడు జగన్మోహన్ రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు కనీసము ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, మినిస్టర్స్ కానీ కలిసే అవకాశం ఉందా జగన్మోహన్ రెడ్డిని? డైరెక్ట్గా చెప్పండి. మీకు అసలు జగన్మోహన్ రెడ్డిని కలవాలి, మా నియోజకవర్గంలో ఉండే పరిస్థితులు ఎలా ఉన్నాయి, మా ఏరియాలో ఉండే పరిస్థితులు ఉన్నాయి బాబు, ఇదిగో మా దరిద్రం ఎట్లా ఉందని చెప్పేసి జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వెళ్ళినా కూడా జగన్మోహన్ రెడ్డిని కలవడానికి వీలు లేనంత పరిస్థితులను క్రియేట్ చేసుకున్నాడు కదా. మీ ఎమ్మెల్యేలు ఎంపీలకే జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ ఇవ్వకపోతే సామాన్యమైన ప్రజల అవసరాలను, ఇబ్బందులను జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా పట్టించుకుంటాడు? ఏ విధంగా జగన్మోహన్ రెడ్డికి తెలుస్తాయి? జగన్మోహన్ రెడ్డికి తెలియాలంటే గత 5 సంవత్సరాల్లో అధిష్టానానికి తెలాలి కదా, అధిష్టానానికి తెలాలి. మరి అలాంటి సిచ్యువేషన్ లేదు కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం ఇది మళ్ళీ పునరావృతం కాకూడదు, ఇది మళ్ళీ రిపీట్ కాకూడదు ఈ ఇబ్బంది అని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం ప్రతి మానవుడికి కలిసే అవకాశం ఉండదు. అలాంటప్పుడు నీ ఉండే ఇబ్బంది నువ్వు కూడా నీకు ఎలాంటి ఇబ్బంది ఉన్నా కూడాను నువ్వు చంద్రబాబు నాయుడు దగ్గరికి డైరెక్ట్ కూర్చొని మాట్లాడే అవసరం కూడా లేదు. ఆ వాట్సాప్లో నా ప్రాబ్లం ఇది, నాకుండే సిచ్యువేషన్ ఇదని నువ్వు క్లియర్గా చెప్తే వితిన్ 5 minutes నీకు ఖచ్చితంగా జరుగుతుంది మేలు. దానికోసం వాట్సాప్ గవర్నెన్స్ తీసుకొచ్చారు. ఆ మాత్రం కూడా తెలియకుండా మనం ఇప్పుడు వాట్సాప్ గవర్నెన్స్ కోసం మాట్లాడుతున్నాము. ఆ స్క్రిప్ట్ రాసింది ఎవడో మాకు అర్థం అవ్వట్లేదు. సంపద సృష్టి అంటే విచ్చలవిడిగా మద్యం అమ్మి తద్వారా సొమ్ము సృష్టించేటువంటి ఆలోచనతో వీళ్ళు హద్దులు లేనటువంటి మద్యం అమ్మకాల వల్ల ఇవాళ తాగుబోతులు పశువులుగా మారి విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం వల్ల ఈ మద్యం అతిగా సేవించినటువంటి మృగాలు. మన జగనన్న అధికారంలో ఉన్నప్పుడు కల్తీ మద్యం తాగి, కల్తీ బ్రాండ్లు తాగి ఎంతమంది ప్రాణాలు కోల్పోయారు, ఎంతమంది రోడ్డున పడ్డారు, ఎంతమంది ఆరోగ్యాలు చెడిపోయాయి, ఎన్ని ఫ్యామిలీలు రోడ్డు మీద పడ్డాయి, అవి చెప్పవే? అవి చెప్పు కదా, అవి ముందు చెప్పాలి. మేము అధికారంలో ఉన్నప్పుడు మేము తప్పు చేసాం, తప్పు జరిగింది. అది ఎవరు సలహా ఇచ్చారా, ఎవరు సలహా ఇవ్వలేదా? జగన్మోహన్ రెడ్డి గారే స్వయంగా ఆయన మైండ్లో వచ్చినటువంటి ఆలోచన తెలియదు. కానీ
దానివల్ల ప్రజలకు అన్యాయం జరిగింది, మిడిల్ క్లాస్ అంటే మధ్యతరగతి పీపుల్కి ఇబ్బంది జరిగింది, కొన్ని ఫ్యామిలీలు రోడ్డు మీదకి వచ్చాయి, కొంతమంది ఆరోగ్యాలు చనిపోయి కొంతమంది చనిపోయారు. ఆ లెక్కలన్నీ తెలుసుకోవాలి, మేము తప్పు చేశామండి, మళ్ళీ తప్పు ఇప్పుడు ప్రభుత్వం చెయ్యొద్దని చెప్తే బాగుండు. వయసు తారతమ్యం లేకుండా అమానవీయంగా అఘాయిత్యాలు, ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, నేరాలు, ఘోరాలు ఎక్కువగా జరుగుతున్నమాట వాస్తవమా కాదా? ఎందుకు పెరిగినాయి? ఇప్పుడు ఎక్కడ పెరిగినాయి? ఎక్కడ పెరిగినాయి? గతంలో మన హయాంలో ఎంతమంది ఆడపిల్లలు కిడ్నాప్ అయ్యారు, ఎంతమంది ఆడపిల్లలు మిస్ అయిపోయారు. మా అక్కని వదిలేయండి మహాప్రభు, మీ కాలు పట్టుకుంటానని చెప్తే ఆయన్ని కొట్టి మరీ చంపేసిన ఉదంతాలు లేవా మన పార్టీలో? పేరు నాని గారు లేవా? ఉదంతాలు లేవా? 18 సంవత్సరాలు నిండని వ్యక్తి కూడా మద్యం అమ్మామే. దాన్ని ఏమంటారు? ఆ ప్రభుత్వాన్ని ఏమంటారు? నువ్వే చెప్పు. 18 సంవత్సరాలు జెన్యూన్గా 18 సంవత్సరాలు నిండని వ్యక్తిని కూడా బెల్ట్ షాప్కి వెళ్ళి మద్యాన్ని కొనుక్కొని వచ్చి తాగి ఇంట్లో కానీ బయట కానీ వెచ్చలవిడిగా చలాయించే చెలరాగిపోయే పరిస్థితులు ఎన్ని మన అధికారంలో ఉన్నాయి. పద్ధతి ప్రకారం చూస్తే అమ్మకూడదు కదా మద్యం 18 సంవత్సరాల పిల్లగాడికి, మరి ఎందుకు అమ్మాం మనము? ఒక్కసారిగా రాష్ట్రంలో ఆడపిల్లల మీద అఘాయిత్యాలు, హత్యలు, హత్యాయత్నాలు ఎందుకు పెరిగినాయి? ఎక్కడ పెరిగినాయి? విపరీతమైనటువంటి మద్యం అందుబాటులో ఉండటం, విపరీతమైనటువంటి మద్యం అమ్మకాల వల్ల. అవునేది వాళ్ళ ప్రజలందరూ కూడా మాట్లాడుకునే పరిస్థితి కదా. మీకు ఒక క్లారిటీ చెప్తా, మాట్లాడుకునే పరిస్థితి ప్రజల దగ్గర లేదులే కానీ ఇవన్నీ బోగస్ మాటలు. కానీ మద్యం అమ్మకాలతో పోల్చుకుంటే గత హయాంలో వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు మద్యం విచ్చలవిడిగా అమ్మకం జరిగింది. మద్యం ఇష్టానుసారం బ్రాండ్లు పెట్టి అమ్మారు. ఇష్టానుసారం అంటే ఎందుకు ఎక్కువ జరిగింది అని నేను మాట్లాడుతున్నానంటే, మద్యము బ్రాండ్లు, చీప్ బ్రాండ్లు తీసుకొచ్చి, కల్తీ మద్యాన్ని తీసుకొచ్చి తక్కువ రేటుకి అమ్మారు కాబట్టి ఇష్టానుసారం ప్రజలు తాగి ఇష్టానుసారం ఆరోగ్యాలు చెడగొట్టుకుని ఇష్టానుసారం రోడ్లు పడిపోయారు. దానివల్ల మద్యం ఎక్కువ అంటే డబ్బులు తక్కువైతే ఎక్కువ కొంటారండి. ఇప్పుడు మద్యం సింపుల్, ఎవరికైనా అర్థమవుతుంది, చిన్న పిల్లగాడికైనా అర్థమవుతుంది. మద్యం ధర తగ్గినప్పుడు కొంచెం ఎక్కువ కొనుక్కొని తాగుతాడు. అది చీపా, కాస్టా, మంచిదా, క్వాలిటీ లేదని ఆలోచించడు, తాగారు. దాని ద్వారా ప్రభుత్వానికి అదనపు ఆదాయం వచ్చింది. అంతేకాకుండా మనకి డిజిటల్ పేమెంట్లు అయి ఉంటే మనం కొంచెం ట్యాక్సులు అవి ఇవి కట్టాల్సి వచ్చిన డిజిటల్ పేమెంట్ లేకుండా నగదు పేమెంట్లే చేశాం కాబట్టి ఇంకా ఇన్కమ్ వచ్చింది. దీని ప్రకారం చూసుకుంటే మన హయాంలోనే మద్యం ఎక్కువ అమ్మకాలు జరిగాయి, మన హయాంలోనే వెచ్చలవిడిగా అమ్మకాలు జరిగాయి, మన హయాంలోనే వెచ్చలవిడిగా తాగి రోడ్ల మీద పడ్డారు, మన హయాంలోనే వెచ్చలవిడిగా తాగి ఫ్యామిలీని రోడ్డు మీద వేసేసుకున్నారు, మన హయాంలోనే వెచ్చలవిడిగా తాగి అమ్మాయిల మీద అఘాయిత్యాలు చేశారు. ఇవి అందరూ చూశారు కాబట్టే మనల్ని ఇంటికి పంపించేశారు. ఇకనైనా అర్థం చేసుకుంటే మంచిది. దీని మీద మీ అభిప్రాయం కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ.